హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు కానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక రేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 30వ భాగం. అప్పుడు కానీ మనుకి తను చేసిన పొరపాటేంటో అర్థం కాలేదు. అర్థమయ్యాక ఏం చెప్పాలో తెలియక షాక్ అయి ఉండిపోయింది మనస్విని. ఓ గాడ్, ఫ్లోలో వచ్చేసింది. ఇప్పుడేం చేయాలి? ఎలా వీళ్ళకి సర్ది చెప్పాలి అని టెన్షన్ పడుతుంటే, భగవంతుడా, ఇప్పుడు ఈ పిల్ల ఏం చెప్తుందో ఏంటో అనుకుంటూ కంగారు పడుతుంది అరుంధతమ్మ. ఏంటమ్మా, సమాధానం చెప్పకుండా అంత టెన్షన్ పడుతున్నావు అని కిషోర్ అడిగితే, టెన్షనా? అలాంటిదేం లేదు నాన్నా. ఇందాకే చూశారు కదా ఈ మాన్షన్ ఎంత పెద్దదో. చాలా రూమ్స్ ఉన్నాయి. పైన మేమిద్దరం ఉంటాం. కానీ నా పర్సనల్ థింగ్స్, డ్రెస్సెస్ లాంటివేమైనా స్టోర్ చేసుకోవడానికి ఈ రూమ్ యూజ్ చేసుకుంటాను. అందుకే ఇది నా రూమ్ అనేశాను. అంతకు మించి ఏం లేదు. ఓ అలాగా, ఒక్క క్షణం భయపడ్డాను కదే అని శారద అంటే, రా అక్క, రూమ్ చూద్దాం అంటూ చెయ్యి పట్టుకుని లాక్కెళ్తుంది యశు. మను మాత్రం, దేవుడా, 1 గంటకు ఇన్ని అబద్ధాలు చెప్పాల్సొచ్చింది. మరి ఆ మాన్స్టర్ వచ్చాక నా పరిస్థితి ఏంటి అని టెన్షన్ పడుతుంటే, వావ్ అక్క, నీ రూమ్ చాలా బాగుంది అంటూనే డ్రెస్సింగ్ టేబుల్ ముందు స్టూల్ మీద కూర్చొని కళ్ళు పెద్దవి చేసి, అమ్మో, అన్ని కాస్ట్లీ పర్ఫ్యూమ్స్, మేకప్ సెట్స్ ఎంత బాగున్నాయో. పైగా ఇవన్నీ కూడా ఫారిన్ కంపెనీవి. ఇవి ఇండియాలో దొరకడం చాలా కష్టం అనుకుంటూ చూస్తుంది. సడన్ గా అక్కా అని పిలవగానే, ఏంటి యశు, నువ్వసలు పర్ఫ్యూమ్స్, మేకప్ మెటీరియల్స్ ఏమీ యూజ్ చేయవు కదా, మరి ఇవన్నీ ఎప్పుడు ఎవరు వాడుతున్నారు? లేదు యశు, నీకు తెలుసుగా నాకిలాంటివన్నీ నచ్చవు. మరి ఇవన్నీ నీ రూంలోకి ఎలా వచ్చాయక్క అని అడిగితే, మను మనసులో, అవును కదా, నేనసలు ఇవన్నీ వాడనప్పుడు ఇవన్నీ నా రూంలోకి ఎలా వచ్చాయి అని ఆలోచిస్తుంది. ఏంటక్క ఆలోచిస్తున్నావు? అది ఏమో యశు, మామూలుగా అన్ని రూమ్స్లోనూ పెట్టారేమో. నవ్వుతూ, అదేం కాదులే, మా బావ నీకోసం ఇవన్నీ తెచ్చినట్టుంటాడు. ఆ మాన్స్టరా, అసలు ఆ బీస్టికి ఆడవాళ్ళని ఎలా ట్రీట్ చేయాలో కూడా తెలీదు. ఇక ఏమేం అవసరమో ఎలా తెలుస్తుంది అని మనసులో అనుకుంటుంటే, మన బాబుకి ఆడవాళ్ళని ఎలా ట్రీట్ చేయాలో తెలీదా? రీడర్స్, మన ముద్దమప్పు స్టేట్మెంట్ ఇస్తుంది. మరి దీని గురించి మీరేమంటారు? ఏంటక్కా ప్రతిదానికి ఇలా సైలెంట్ అయిపోతున్నావు? నా జీవితమే ఒక సైలెన్స్ అయిపోయింది అనుకొని, ఏం లేదులే, చూడు, నీకేమేం కావాలో అవన్నీ తీసుకో అనగానే కళ్ళల్లో మెరుపొస్తుంటే, నిజంగానా అక్కా? హా, ఇవన్నీ నేను వాడను కదా, నేనేం చేసుకుంటాను? థ్యాంక్ యూ అక్క. అయితే ఈ రోజు నుండి నేను ఇక్కడున్నన్ని రోజులు ఈ రూంలోనే ఉంటాను, సరేనా అనగానే మను తల మీద బాంబు పడ్డట్టు అనిపించింది. ఆశ్చర్యంగా, ఏంటి ఇక్కడా? అవును, ఏ, నేనుండేది వారం రోజులుగా. పైగా ఎటు నువ్వు జస్ట్ ఎక్స్ట్రా రూమ్గా యూజ్ చేసుకుంటున్నావు కదా, అందుకే నేనిక్కడుంటాను. కానీ యశు, మను అంతలా ఆలోచించడం చూసి డల్లై, వద్దులే అక్క, పర్వాలేదులే, నేను ఇంకో రూమ్ చూసుకుంటాను అంటే, అయ్యో అదేం లేదు యశు, నువ్విక్కడే ఉండు. నిజంగా? హా, థ్యాంక్ యూ అక్క అంటూ హక్ చేసుకుంది యశు. అరుంధతమ్మ, కిషోర్, శారద లోకాభిరామాయణంలో పడితే మను, యశు కబుర్లలో పడ్డారు. నానా, పదండి, ఇప్పటికే లేట్ అయింది, భోంచేద్దురు. ఉండమ్మా, అబ్బాయిని కూడా రానివ్వు, అందరం కలిసి భోంచేయొచ్చు అనగానే అరుంధతమ్మ, మను ముఖాలు చూసుకున్నారు. అంటే నాన్న, ఆయన వచ్చేసరికి లేట్ అవుతుందనుకుంటా, మీరు భోంచేసేయండి. అవును కిషోర్, వాడు ఏ టైంకి వస్తాడో వాడికే తెలీదు. పర్వాలేదమ్మా, కాసేపు చూద్దాం అనడంతో ఇద్దరూ ఏమీ మాట్లాడలేకపోయారు. మను లక్ ఆ రోజు పీక్స్లో ఉండి ఎప్పుడో మిడ్నైట్ వచ్చే అభికార్ ఎగ్జాక్ట్గా అప్పుడే మాన్షన్లోకి ఎంటర్ అయింది. కార్ సౌండ్ వినగానే అరుంధతమ్మ, మను ఇద్దరూ మొహాలు చూసుకుని ఇన్నర్ వాయిస్లో, ఈయన అప్పుడే వచ్చేసారేంటమ్మమ్మా అంటే, నాకు అదే అర్థం కావట్లేదే. ఎప్పుడూ అర్ధరాత్రి దాటాక వస్తాడు, మరి ఈరోజేంటి
కృష్ణ పరమాత్మునిలా తలుచుకోగానే వచ్చేశాడు. ఇప్పుడు ఎలా అమ్మమ్మా అని ఇన్నర్ వాయిస్లో ఏడుపు ముఖంతో చూస్తుంటే, సింహం అడుగుల చప్పుడు లేడిపిల్ల వెంటనే తెలుసుకున్నట్టు అభి డోర్ దగ్గర ఆగగానే అభి షూ సౌండ్కి వెంటనే తల తిప్పి చూసింది మను. వచ్చిన వాళ్ళంతా అభి వైపు సీరియస్గా చూస్తుంటే కిషోర్ ఫ్యామిలీ మొత్తం పైకి లేచి నవ్వుతూ, చూసావా మను, అబ్బాయి వచ్చేశాడు, అందుకే కాసేపు వెయిట్ చేయమంది అని అబ్బాయి ఆ దగ్గరికి వెళ్తున్నాడు. నా కర్మ ఈరోజు ఇలా తగలబడిందేంటి అని మను టెన్షన్గా చూస్తుంది. బాబు ఎలా ఉన్నారు అని ఇద్దరూ నవ్వుతూ పలకరించగానే ముభావంగానే, గుడ్, మీరెలా ఉన్నారు అని అడిగాడు. బానే ఉన్నాం బాబు. బావగారు, మేము మీకోసం పొద్దుటి వెయిట్ చేస్తున్నాం తెలుసా అని యశు అంటే, మను టెన్షన్గా, ఒసే యశు, కాసేపు నోరు మూసుకోవే, అతని గురించి నీకు తెలీదు అనుకుంటుంది సీరియస్ టోన్తో. ఎందుకంటావేంటి బావా, మీతో అసలు మాట్లాడడమే కుదరలేదు, అందుకే ఇదిగో ఇప్పుడు కూడా మీతో కలిసి భోంచేద్దామని వెయిట్ చేస్తున్నాం. సారీ, నేను తినను. ఎందుకు బాబు, ఏమైంది అంత కోపంగా ఉన్నారు అని శారద అడిగితే, అయ్యో అమ్మా, ఆ మనిషికి కోపం రానిదెప్పుడు, ఎప్పుడు బీస్ట్ మోడ్లోనే ఉంటాడు, నువ్వు కాసేపు నోరు మూసుకో ప్లీజ్ అనుకుంటుంది. ఎందుకంటే నేను ఇంట్లో భోజనం అని అభిరామ్ అనబోతుంటే మను కంగారుగా కల్పించుకుని, అయ్యో అమ్మా, ఆయన పొద్దున్నే చెప్పారు, నేనే మర్చిపోయాను, ఈరోజేదో అఫీషియల్ పార్టీ ఉందంటేనూ అక్కడే భోంచేసి వస్తానన్నారు అంది మను. అభి కోపంగా వాట్ ఆర్ యూ టాక్ అంటూ ఏదో అనబోయాడు. పరిగెత్తుకుంటూ వచ్చి అభి చేతులు పట్టుకుని, అంతే కదండి, నాకు చెప్పారు కదా, నేనే మర్చిపోయాను అంటుంటే అభి కళ్ళల్లోకి చూస్తూ, ప్లీజ్ ప్లీజ్ కాసేపు సైలెంట్గా ఉండండి అంటూ, అంతే కదండా అంటుంటే తనెందుకలా బిహేవ్ చేసిందో అర్థం కాక సైలెంట్గా చూస్తున్నాడు అభిరామ్. అంతేనాన్నా, ఆ పార్టీ వల్లే ఈరోజు తొందరగా వచ్చారు, లేదంటే చాలా లేట్ అవుతుంది, పాపం ఆయన ఎప్పుడు బిజీగానే ఉంటారు అని వాళ్ళ నాన్నతో చెప్పి, ఏమండి మీరెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను పాలు తీసుకొస్తాను. పాలా, నేనా అంటూ మను ఫేస్లోకి చూస్తుంటే, ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పిన దానికి ఊ అనండి అంటూ కళ్ళతోనే అతనికి మాత్రమే వినపడేలా చెప్తుంది. తనేదో హైడ్ చేస్తుందనిపించి ఆలోచిస్తుంటే, వెళ్ళండి బాబు, ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకోండి, తర్వాత మాట్లాడుకుందామని కిషోర్ అనడంతో ఇంకేం మాట్లాడకుండా అభిరామ్ సైలెంట్గా వెళ్ళిపోతుంటే, బావగారు, నేను మీకోసం పొద్దునుండి వెయిట్ చేస్తున్నా, కాసేపు నాతో టైం స్పెండ్ చేయండి అంది యశు. అయ్యో యశు, అతని గురించి నీకు తెలీదు, సైలెంట్గా ఉండవే అనుకుంటూ ఏదో చెప్పబోతుంటే, ఏ యశు, కాసేపు నీ అల్లరి తగ్గించు అని శారద యశుని కసిరి, మీరెళ్ళండి బాబు అనడంతో అభి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అమ్మయ్య, మొత్తానికి నా తలతిక్క మనవరాలు తన తెలివితేటలన్నీ కలిపి ఈ పూటకి గండం నుండి గట్టెక్కించింది అని అరుంధతమ్మ అనుకునేలేపు, మను, ఏంటమ్మా ఏంటే, వెళ్ళు, అబ్బాయికి ఏమన్నా కావాలేమో చూడు అని శారద అనగానే కళ్ళు పెద్దవి చేసి, నేనా, నీ మొగుడికి ఏం కావాలో చూడమంటే నేనా అంటావేంటే, నువ్వు కాక ఇంకెవరు చూస్తారు, అసలే లేట్ అయింది, తొందరగా వెళ్ళు అంటుంటే అరుంధతమ్మ వైపు ఏడుపు ముఖంతో చూస్తూ, అమ్మమ్మ ఏదోటి చెయ్యి అన్నట్టు చూసింది. నేనేం చేయనే, నీ మొగుడి రోజు తొందరగా వచ్చి మనిద్దరినీ అడ్డంగా ఇరికించాడు అనుకొని, అంటే శారద, రాకరాక మీరింటికొస్తే మిమ్మల్ని పట్టించకపోతే బాగోదు, పర్వాలేదులే, కాసేపు ఆగి వెళ్తుంది అంది అరుంధతమ్మ. భలేవరమ్మా, మేమేమైనా పరాయివాళ్లమా, పైగా పొద్దున్నుండి మాతోనే ఉందిగా. అభిని చూస్తుంటే బాగా అలసిపోయినట్టున్నాడు. మను, బాగా లేటైంది, వెళ్ళు తల్లి, వెళ్ళి పడుకో, మా భోజనాలు మేము చూసుకోగలం. కాని నాన్నా, మను చెప్పింది విను అని ఆయన సీరియస్గా చెప్పగానే ఇంకేం చేయలేక మింగలేక కక్కలేక సైలెంట్గా మెట్లెక్కుతుంటే నిన్న రాత్రి జరిగింది గుర్తొచ్చి ఈ రోజు ఏం చేస్తాడో, అతను నాతో అలా బిహేవ్ చేయడం నాన్న చూస్తే, ఓ గాడ్ ప్లీజ్ సేవ్ మీ, నాకేదో భయంగా ఉంది అనుకుంటూ రూమ్ దగ్గరికెళ్ళింది మను. మెళ్ళో టై రిమూవ్ చేస్తూ, అసలేమనుకుంటుంది అమ్మాయి, ఇష్టమొచ్చినట్టు మాట్లాడేస్తుంది, నన్నే కంట్రోల్ చేయాలని చూస్తుందా అని కోపంగా టై పక్కన పడేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్లబోతుంటే అప్పుడే డోర్ ఓపెన్ చేసుకుని లోపలికొచ్చింది మను. కోపంగా, ఏయ్ నువ్వేంటిక్కడ, అవును ఇందాకేంటి తెగ నటిస్తున్నావు, ఎందుకిదంతా అని గట్టిగా అడిగాడు.
ఎక్కడ తన మాటలు వాళ్ళకి వినిపిస్తాయోనని భయపడి పరిగెట్టుకుంటూ వచ్చి అభి నోటిని తన చేత్తో మూసేసింది మను. ఒక్క క్షణం తనేం చూస్తుందో అర్థం కాక తన కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాడు అభిరామ్. తన కళ్ళలో బెరుకు చూసి ఆ చేతిని విసిరికొట్టి, ఏంటి డ్రామా అనగానే గట్టిగా తన నోరు నొక్కేసి, ప్లీజ్ అండి, గట్టిగా మాట్లాడద్దు, ఒక్కసారి నేను చెప్పేది వినండి ప్లీజ్ అని బతిమాలుడుతూ మెల్లిగా తన చేతిని తీసేసింది. సరే చెప్పు, ఏంటి? అది మీకు తెలుసు కదా, మా నాన్నకి హార్ట్ ప్రాబ్లం ఉంది. వాళ్ళేదో ఒక వారం రోజులు ఉండి వెళ్దామని వచ్చారు. కానీ ఇక్కడ నేనెలా ఉన్నానో చూస్తే అనగానే కోపంగా ఆమె వైపు చూశాడు అభిరామ్. అంటే అదే, వాళ్ళకి మీ గురించి తెలియదు కదండి, మనం చాలా హ్యాపీగా కలిసి ఉంటున్నాం అనుకుంటున్నారు. అయితే నన్నేం చేయమంటావు? ఏం లేదండి, జస్ట్ వాళ్ళున్నన్ని రోజులు వాళ్ళతో కొంచెం మామూలుగా మాట్లాడండి ప్లీజ్, లేదంటే వాళ్ళు చాలా బాధపడతారు. నాకేంటి అంత అవసరం, నాకిలాంటి డ్రామాలు ప్లే చేయడం తెలీదు. ప్లీజ్ అలా అనకండి, ఆయన అసలే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. మా నాన్నలా కాకపోతే సాటి మనిషిగా ఆయన ఆలోచించండి ప్లీజ్ అంటూ తన చేతులు పట్టుకుని అడుగుతుంటే, ఇప్పుడు నన్నేం చేయమంటావు? వెళ్ళి పల్లెకిలిస్తూ వాళ్లతో మాట్లాడాలా? ఆహా, ఇప్పుడేం అక్కర్లేదు. అయినా నేను అక్కడే ఉండి వీలైనంత వరకు మీకే ఇబ్బంది లేకుండా మేనేజ్ చేస్తాను. జస్ట్ మీకు చెప్పాలి కదా, అందుకే చెప్తున్నాను. ఓకే, చెప్పావు కదా, ఇక వెళ్ళు అని తను వెళ్లబోతుంటే, ఇప్పుడేం చెయ్యాలి అనుకుంటూ చేతులు నలుపుకుంటూ వెళ్లకుండా అక్కడే నిలబడింది. ఏంటింకా ఇక్కడే ఉన్నావు, వెళ్ళు అంటే, అది మీకు తెలీదనుకుంటా, పెళ్ళైన అమ్మాయి అబ్బాయి ఒకే గదిలో ఉంటారు. అయితే అంటే మరి మా నాన్న అమ్మ మీరు రాగానే మీకేం కావాలో చూడు అంటూ నన్ను రూంలోకి పంపించారు. నిజంగానే నేను కావాలని రాలేదండి అని ఏడుస్తుంటే, చెప్ అని గట్టిగా అరవగానే నోటి మీద చేయి పెట్టుకుని ఆపేసింది మను. అంటే ఇప్పుడు నువ్విక్కడే ఉంటావా? అంటే మా వాళ్ళు వెళ్లే వరకు ఉంటాను, వెళ్ళగానే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. పైగా నా రూంలో మా చెల్లి ఉంటానంది. ఇప్పుడు నేను ఇంకో రూంలో ఉంటే ఇంకెన్ని అబద్ధాలు చెప్పాలో ఏంటో. సో నువ్విక్కడే ఉంటానంటావు, అంతేనా? ఎందుకండి అంతలా ఎక్స్ప్రెషన్ ఇస్తారు? నేనేం డిమాండ్ చేయట్లేదు, బెగ్ చేసుకుంటున్నాను. ప్లీజ్ అండి, మిమ్మల్ని అస్సలు డిస్టర్బ్ చేయను. ఈ సోఫాలో నేనున్నది కూడా మీకు కనిపించకుండా ఒక మూల పడుకుంటాను అనగానే కోపంగా చూశాడు. మీకు ఇది ఇష్టం లేకపోతే అసలు మీకు కనిపించకుండా బాల్కనీలో ఉంటాను. ప్లీజ్ అండి, ఈ ఒక్కసారి మా నాన్న హెల్త్ కోసం హెల్ప్ చేయండి ప్లీజ్ అంటూ అభి చేతులు పట్టుకొని కన్నీళ్లతో అడుగుతుంటే, తన ఫేస్లో కనిపిస్తున్న క్యూట్ ఎక్స్ప్రెషన్కి నవ్వొస్తుంటే అది బయటికి కనపడనివ్వకుండా తన వాచ్ చూసుకుంటూ, సరే కానీ నేను నైట్ టైమ్స్ డ్రింక్ చేస్తాను, నీకు పర్లేదా అని క్రాస్గా చూస్తూ అడిగాడు. ఏడుపు ముఖంతో, నేను ముక్కు కళ్ళు రెండూ మూసుకుంటానులేండి. నీ ముద్దపప్పు చేష్టలతో నన్ను విసిగించావనుకో, మీరు కొడతారు నాకు తెలుసు, కానీ నేను అస్సలు మాట్లాడను, మీ చేతికి పనే చెప్పనులేండి అంటుంటే, ఓకే వెళ్ళి ఆ సోఫాలో పడుకో. అమ్మయ్యా, థ్యాంక్స్ అండి, చాలా హెల్ప్ చేశారు. సీరియస్గా ఆమెను చూసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంటే, ఏమండి? వాట్? అంటే ఇక్కడ ఉండమన్నారు, మరి నేను ఈ రూమ్ యూజ్ చేసుకోవచ్చు కదా? అంటే అదేనండి, ఇక్కడుంటూ ఇంకో దగ్గర స్నానం చేయలేనుగా, మళ్ళీ మీ కోపం వస్తుందేమోనని ముందే అడుగుతున్నా. సరేనని వెళ్తుంటే, మరి నా బట్టలు కూడా ఇక్కడ పెట్టుకోవచ్చా? హా, మరి నేను నా అని ఏదో చెప్పబోతుంటే, ఒక క్షణం కూడా కాలేదు, నీ ముద్దపప్పు చేష్టలు మొదలుపెట్టావా? అంటే మీరేమంటారోనని ఇక్కడ ఉండడానికి పర్మిషన్ ఇచ్చాను, అంటే మీ వాళ్ళు వెళ్లే వరకు యూజ్ చేసుకోమనే కదా. మళ్ళీ మళ్ళీ నీ నోరు లేచిందంటే ఈసారి నా చెయ్యి ఆన్సర్ చెప్తుంది, గుర్తుపెట్టుకో అని కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు అభిరామ్. ఈ మాన్స్టర్కి అసలు మామూలుగా మాట్లాడమే రాదనుకుంటా అనుకుంటూ సోఫాలో ముడుక్కొని పడుకుంది మనస్విని. అభి ఫ్రెష్ అయి వచ్చేసరికి చీర మొత్తం చుట్టుకుని పడుకున్న మనుని సీరియస్గా ఒకసారి చూసి అప్పటికే టైర్డ్ అయిపోవడంతో బెడ్ మీద వాలిపోయాడు అభిరామ్. విన్నారు కదా ఫ్రెండ్స్, ఒక్క రోజుకే ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్పేస్తుంది మను. మరి మను అడిగినట్టు కిషోర్ వాళ్లతో అభి నటిస్తాడా? తన రూమ్ని కొద్ది రోజులు యూజ్ చేసుకుంటానంది, అది శాశ్వతంగా అలానే ఉంటుందా? లేదంటే కిషోర్ వాళ్ళకి అభి గురించి తెలిస్తే మను పరిస్థితి ఏంటి? ఇవన్నీ తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మెంబర్షిప్లో ఉంది, మీ అందరికీ తెలుసు కదా.
స్టోరీ చాలా బాగుంటుందండి. ఎక్కడ మీకు బోర్ అనిపించదు. దయచేసి స్టోరీ నచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.